దగ్గరగా ఉన్నటువంటి మీకు భీమవరం ప్రభుత్వం వచ్చింది అని అజ్మల్ గారు ఇటీవల చనిపోవడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం మన మనవడు పెద్దమ్మ గారు అబ్బాయి డాక్టర్ బిల్లాల్ గారు ఆయన మీరు మంచి కార్యక్రమం చేయండి ఆ తాతగారి పేరు మీద అని చెప్పి మంచి దుప్పట్లు ఇవ్వండి, మంచి బొట్లు పెట్టిందండి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి బిల్లాల్ గారు సక్సెస్ డాక్టరు మన అంబేద్కర్ చెప్పినట్టుగా ఇవాళ ఆర్టీఓలో అందుబాటులో ఉండే డాక్టర్లో బిల్లాల్ గారు ఒకరు. మరి ఏదేమైనా బిల్లాల్ గారు శ్రీరామ్ గారు అదే అందుబాటులో ఉంటూ ఆయన కూడా చెప్తున్నాడు, వృద్ధులకి నేను ఏం చేయాలో చేస్తాను కాబట్టి నేను ఉపయోగించుకుంటాను అని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 105 కార్యక్రమాలు చేశాం. ఈ 105 కార్యక్రమాల్లో తాత సహకారంతో దేవుడు ఇచ్చిన మా డాక్టర్ గారు నేను 5-6 సార్లు ఆయన విద్యాధికారులకు ఎన్నుకోవడం ఇచ్చారు. డాక్టర్ సహకారంతో ఎటువంటిగా 8,000 దుప్పట్లు ఇచ్చాం. వరకు 8,000 దుప్పట్లు ఇచ్చాం, 6,000 చీరలు ఇచ్చాం, 6 సార్లు 18,000 ఇచ్చాం. సుమారు నేను లెక్క చేసుకుంటే 27 లక్షల రూపాయల సరుకులు పేదవాడికి ఇవ్వగలిగాం డాక్టర్ సహకారంతో. కాబట్టి మాకు నేను వినియోగదారు ఉద్యమంలో 2 రాష్ట్రాల్లో కూడా పేరు గడిచిన ఉద్యోగంగా పెట్టిన తర్వాత నాకు తృప్తి ఆనందం కలిగింది. మా డాక్టర్ గారి సహకారంతో గౌరవ గాయనంతో అధ్యక్షుడు ఏనుంటూ సుబ్బారావు గారు సెక్రటరీగా ఉంటూ సత్యనారాయణ గారు అందరూ కలిసి టీం వర్క్ చేస్తున్నాం. మరి దాత ఇచ్చినటువంటి సహకారంతో దుప్పట్లో భోజనం తగ్గించుకుంటే వాళ్ళు ప్రమాణం జరిగింది. ఈ వృద్ధులు సెక్టర్ గురించి ఎడి గారు వస్తారని చెప్తున్నాం అని ఆగాం. ముఖ్యంగా చెప్తే ఇవన్నీ సుప్రీంకోర్టులో తీర్పించింది, తల్లిదండ్రులని ఏమైనా చూడకపోతే వాళ్ళ ఆస్తి కోర్టులు రాకున్నా అది చెల్లవు. అలా వాళ్ళ తిరుమల తిరిగితే కోర్టు చేస్తే తిరుమలను కూడా చట్ట ప్రకారం పక్కన పెట్టేసి ఆస్తి రాయించేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. అలాగే మేము కూడా పేదరికాల కన్నా అన్యాయం చేస్తే కొడుకు చూడకపోతే ఆ కొడుకు ఎస్పీఎల్కో ఎంఆర్ఓ పంపి న్యాయం చేస్తాం. ఏదేమైనా దుర్మార్గ పుట్టిన వ్యవస్థలో మనం జీవిస్తున్నాం. తల్లిదండ్రులు దేవుడిని మాట మర్చిపోయారు. గుళ్ళు గోబట్టు తిరుగుతున్నాడు. గుళ్ళో దేవుడు అంటారు, దేవుడు గుళ్ళో లేడు, తల్లిదండ్రుల్లో ఉన్నాడు. కాబట్టి దుర్మార్గ వ్యవస్థలో మనం జీవించడం కన్నా తల్లిదండ్రులు చూసుకుంటూ జీవించాలని మానవుడితో జీవించాలని కోరుకుంటున్నాం. మరి వాళ్ళ ఎంఎస్ గారు బిల్లాల్ గారు వాళ్ళ కుటుంబానికి ఆటపట్టు డాక్టర్లా ఎక్కువ. వాళ్ళు మన మిత్రరాజు గారు కుటుంబ ఆయన ఇచ్చారు, సేమ్ రిపోర్ట్ ఇచ్చారు. అలాగే మన నవీన్ గారు కూడా రిపోర్ట్ జరిగింది. ఇలాగ ఎవరో వాళ్ళు రాష్ట్రం ప్రతి నెల 10 కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఉన్నటువంటి ఆశయాలతో మేము జీవిస్తున్నాం. కాబట్టి ఇవాళ సమాజం పూర్వంలో జరిగిన మారిపోయి తల్లిదండ్రులు హింసించేవాడు ఎక్కువైపోయారు, తల్లిదండ్రులు బాధపెట్టేవాడు ఎక్కువైపోయారు. దుర్మార్గ వ్యవస్థను మనం జీవిస్తున్నాం. కాబట్టి